నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ఖరీఫ్ పంట సాగులో నీటి పారుదలకు ఆటంకం లేని విధంగా అవసరమైన పనులను వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి నాగరాణి జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సి నాగరాణి జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్యతో కలిసి సాగునీటి పనులపై జలవనరుల శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ ఖరీఫ్ సాగుకు శివారు భూములకు సైతం సాగునీటి ఎద్దడి ఏర్పడకుండా అవసరమైన పనులను వెంటనే చేపట్టాలని అన్నారు. కాలువల్లో డ్రైన్లలో నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా గుర్రపు డెక్క కిక్కిస తొలగింపు వంటివి అత్యవసర పనులను మొదటి దశలో చేపట్టాలని అన్నారు. ఇప్పటికే వీడ్ రిమూవల్ కొరకు ONDM కింద పనులు మంజూరయ్యాయని, త్వరితగతిన టెండర్లు పూర్తి చేసి పనులను ప్రారంభించాలని అన్నారు. తొలగించిన చెట్లను గట్టు మీద వేయకుండా దూరంగా తరలించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. తాడేపల్లిగూడెం తణుకు ఉండి నరసాపురం సబ్ డివిజన్ల పరిధిలో లాకులు కొత్త అమర్చడం, కొన్ని రిపేర్ చేయడం వంటివి 49 పనులకు సంబంధించి 5.79 కోట్లకు ONDM కింద నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని జలవనరుల శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణాదిత్య, జిల్లా జలవనరుల శాఖ అధికారి కిషోర్, కెనాల్స్ ఈఈ దక్షిణామూర్తి, గోదావరి హెడ్ వాటర్స్ రిజర్వేషన్ కన్వర్జేటర్ కాశీ విశ్వేశ్వరరావు, డిఈలు ఏఈలు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల పవన్ ఉప ముఖ్యమంత్రిగా ఛార్జీ తీసుకున్న తర్వాత తీసుకున్న మొదటి విన్నత అందరికీ తెలిసిందే. తమ కుమార్తె 9 నెలలుగా కనిపించడం లేదంటూ ఎవరో డ్రాప్ చేసి ఎక్కడికో తీసుకువెళ్లారని మిస్సింగ్ కేసుగా భీమవరానికి చెందిన శివకుమార్ అనే మహిళ ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేయడం. శివకుమారి వద్ద FIR కాపీని పరిశీలించిన వెంటనే పవన్ కళ్యాణ్ మాచవరం సిఐకి ఫోన్ చేసి మిస్సింగ్ కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసును సత్వరం ఛేదించాలని ఆదేశించారు. పవన్ కళ్యాణ్ స్వయంగా ఆదేశించిన నేపథ్యంలో ఈ కేసులో కీలక పురోగతి లభించింది. రంగంలోకి దిగిన బెజవాడ పోలీసులు కేసును ఛేదించారు. విజయవాడ రామవరపాడుకు చెందిన యువకుడితో సదరు యువతి జమ్మూలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విజయవాడలో భీమవరం నుండి చదువుకోవడానికి వచ్చిన ఆ యువతి ఒక యువకుడి ప్రేమలో పడింది. 9 నెలల క్రితం వెళ్లిపోయిన వారిద్దరూ జమ్మూలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. జమ్మూ నుంచి ఇద్దరిని విజయవాడ తీసుకొస్తున్నారు. స్పెషల్ టీం వారిని వెంటబెట్టుకుని వస్తోంది. దీంతో యువతి కుటుంబ సభ్యులు విజయవాడ చేరుకున్నారు. భీమవరం పురాధీశ్వర శ్రీ శ్రీ మావులమ్మ అమ్మవారి దేవస్థానంలో మంగళవారం గత 92 రోజులుగా భక్తుల హుండీల్లో చెల్లించిన కానుకలు లెక్కించగా మొత్తం ఆదాయం 69,20,286 రూపాయలు లభించింది. బంగారం 154 గ్రాములు, వెండి 590 గ్రాములు సమర్పించారు. ఈసారి విదేశీ కరెన్సీ గణనీయంగా లభించింది. బహ్రెయిన్ దేశానికి చెందిన 1 దీనార్, అమెరికాకి చెందిన $144, ఖతార్ దేశానికి చెందిన 50 రియల్స్, ఎమిరేట్స్ దేశానికి చెందిన 5 దిరామ్స్, ఆస్ట్రేలియాకు చెందిన $5, బ్రిటన్ దేశానికి చెందిన 10 పౌండ్లు, యూరప్ దేశానికి చెందిన 10 యూరోలు, కెనడాకి చెందిన $5, ఐర్లాండ్కి చెందిన 10 పౌండ్లు, మలేషియాకి చెందిన 1 రింగిట్, ఒమెన్కి చెందిన 100 పైసాలు సమర్పించుకున్నారు. ఈ లెక్కింపులో ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, పర్యవేక్షణదారు తనిఖీదారు వి వెంకటేశ్వరరావు, బ్యాంకు సిబ్బంది, ఆలయ సిబ్బంది, విజయవాడకు చెందిన ఉమామహేశ్వర సేవా సంఘ సభ్యులు పాల్గొన్నారని ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి బుద్ధ మహాలక్ష్మి నాగేష్ తెలిపారు. మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అడ్వైజర్ సి శ్రీనివాసన్ వెల్లూరి వారి ద్వారా భీమవరం పురపాలక సంఘ కమిషనర్ ఎం శ్యామల, అసిస్టెంట్ కమిషనర్ ఏ శ్రీవిద్య ఆధ్వర్యంలో భీమవరం పురపాలక సంఘ ఆఫీసులో ప్రజా ఆరోగ్య, మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది శాస్త్రీయ పద్ధతిలో ఘన వ్యర్థాల నిర్వహణ, మురికి వ్యర్థాల నిర్వహణ పద్ధతులపై అవగాహన కల్పించారు. రానున్న 6 నెలల కాలంలో భీమవరం పురపాలక సంఘం 100% వ్యర్థాలను డంపింగ్ యార్డుకు చేరకుండా సమీప ప్రాంతంలోనే శాస్త్రీయ పద్ధతుల్లో కంపోస్ట్ చేయే విధానాలను, అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో గ్రీన్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విధానాలను చర్చించారు. సమావేశానికి పూర్వం వారు నేరుగా భీమవరం పట్టణ చెత్త వేసిన ప్రదేశానికి చేరుకొని అక్కడ జరుగుతున్న డంపింగ్ విధానాలను పరిశీలించారు. డంపింగ్ యార్డ్లోని వ్యర్థాలను అక్కడే ప్రాసెస్ చేయడానికి అనువైన పద్ధతులు పరిశీలించారు. సమావేశంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, మున్సిపల్ ఇంజనీరింగ్, మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, వార్డు శానిటరీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. కలికి చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బుజ్జి భీమవరం మల్టీప్లెక్స్లో హల్చల్ చేసింది. సినిమా ప్రదర్శన సందర్భంగా బుజ్జి వాహనాన్ని ప్రత్యేకంగా రప్పించారు. యువత అధిక సంఖ్యలో వాహనాన్ని చూడడానికి తల్లి వచ్చారు. మల్టీప్లెక్స్ మేనేజర్ మధుకుమార్ బుజ్జిని ప్రారంభించారు. బుజ్జిని తెప్పించిన దర్శకుడు నాగాశ్విన్కు, నిర్మాత శ్రీదత్కు కృతజ్ఞతలు తెలిపారు. టీం మేనేజర్ రమేష్ బుజ్జిని ప్రభాస్ ఉపయోగించారని తెలిపారు. 40 మీటర్ల వేగంతో వాహనం వెళ్తుందని తెలిపారు. 6.5 టన్నులు బరువు ఉందని అన్నారు.
మన భీమవరానికి మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాజ్ గారు నటించిన కల్కి మూవీలోని బుజ్జి వెహికల్ భీమవరానికి రావడం జరిగింది. మన ప్రభాస్ రాజ్ గారు నటించిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి ప్రపంచం అంతా మంచి కలెక్షన్లతో రన్ అవుతుంది. ఆ సినిమాలోని వాడిన వెహికల్ బుజ్జి భీమవరానికి వచ్చి ఈ రోజంతా భీమవరంలో మన కోస్టల్ సిటీ సెంటర్ మాల్లో ఉండటం జరుగుతుంది. మన భీమవరం ప్రజానీకం చుట్టుపక్కల అందరూ కూడా వచ్చి ఈ వెహికల్ని చూసి వాళ్ళ సంతోషాన్ని మా మల్టీప్లెక్స్లో పంచుకుంటూ ఆనందంగా ఫోటో తీసుకోవాలి. జనాలందరూ వచ్చి మా వెహికల్ని చూడాలి. ఆ టీం పడిన కష్టానికి ఇది ఒక సింబల్, ఆ బుజ్జి వెహికల్ అనేది. సో భీమవరం ప్రజానీకం అందరూ కూడా కోస్టల్ సిటీ సెంటర్ మాల్కి వచ్చి వాళ్ళ సంతోషం మా మల్టీప్లెక్స్లో పంచుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ సినిమాని సక్సెస్ చేసినటువంటి అశేష ప్రజానీకానికి సంతోషం వ్యక్తపరుస్తూ ఈ సినిమా సక్సెస్ చేసినందుకు ఆ డైరెక్టర్ అయినటువంటి నాగశ్విని గారికి, ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారికి, వీళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ. వన్ ఆఫ్ ది ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను అండ్ కల్కి మూవీలో కల్కి మూవీ కూడా వర్క్ చేశాను నేను. అండ్ ఈ వెహికల్ పేరు వచ్చి బుజ్జి. దీన్ని మనకి ప్రభాస్ గారు సినిమాలో డ్రైవ్ చేశారు. ఆయన ఓన్గా తయారు చేసుకున్న వెహికల్ మూవీలో ఇది. అండ్ ఇది మనకి మూవీలు తయారు చేయడానికి సపోర్ట్ చేసింది మహేంద్ర అండ్ జయం ఆటోమోటర్స్. అండ్ ఇది ప్రాపర్ మేడ్ ఇన్ ఇండియా, కోయంబత్తూర్లో చేయబడింది. ఈ టోటల్ వెహికల్ చేయబడడానికి 1.5 year టైం పట్టింది. అండ్ టోటల్గా ఇది ఎలక్ట్రికల్ వెహికల్ అండ్ మ్యాక్సిమం స్పీడ్ వచ్చి 40 km/h అండ్ టోటల్ వెయిట్ వచ్చి 6.5 tons. అండ్ మనకి రెగ్యులర్ కార్లలో కాకుండా దీనికి 3 టైర్స్ అది ఇచ్చారు. ఆ టైర్స్ లో ఒకదానికి ఫ్రంట్ యాక్సిల్, స్టీరింగ్ యాక్సిల్ ఇచ్చాం మనం. రెగ్యులర్గా మనకి ఫ్రంట్ ఉంటే రియర్ యాక్సిల్ ఇచ్చాం మనం. అండ్ టైర్స్ వచ్చేసి సిఎట్ కంపెనీ వాళ్ళు తయారు చేసి ఇచ్చారు. అండ్ మనకి ప్రాపర్ రెగ్యులర్ కార్స్ లాగా హెడ్ లైట్స్, రియర్ లైట్స్, సిగ్నల్ పాయింట్స్, 360-degree కెమెరాస్ అండ్ లోపల ఎయిర్ కండిషన్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ వినియోగదారులు విద్యుత్ బిల్లులను ఏపీఈటీసీడీసీఎల్ వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా చెల్లించవచ్చునని సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీ తేజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్బీఐ మార్గదర్శకాన్ని అనుసరించి ఇక మీదట ఫోన్పే, జీపే, పేటీఎం, ఇతర యూపీఐ యాప్స్లో విద్యుత్ బిల్లులు చెల్లించేటప్పుడు ఏపీఈపీడీసీఎల్ పేరు కనిపించదు. కాబట్టి వినియోగదారులు సంస్థ మొబైల్ యాప్ ఈస్టర్న్.పవర్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని లేదా సంస్థ వెబ్సైట్ www.apesternpower.com నుండి బిల్లులు చెల్లించవచ్చునని తెలిపారు. ఏపీఈపీడీసీఎల్ మొబైల్ యాప్లో కానీ సంస్థ వెబ్సైట్లో కానీ బిల్లులు చెల్లించేటప్పుడు వినియోగదారులు తమ ఫోన్ పే, జీపే, పేటీఎం, ఇతర యూపీఐ యాక్సెస్తో పాటు డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్, వాలెట్స్, క్యాష్ కార్డులు వాడుకోవచ్చునని వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. స్వతంత్ర సమరయోధుడు, మన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి 120వ జయంతిని భీమవరంలోని జువ్వలపాలెం రోడ్లో అల్లూరి స్మృతివనం వద్ద ఈ నెల 4వ తేదీ నిర్వహించినట్లు శతవర్ధంతి నిర్వహణ కమిటీ తెలిపింది. ఎంఆర్ఓ ఆఫీస్లో అమరవీరుల స్మృతి వద్ద జరిగిన కార్యక్రమంలో వసుధ ఫౌండేషన్ కోఆర్డినేటర్, రిటైర్డ్ డిఈఓ ఇందుకూరి ప్రసాదరాజు మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీన పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమంలో బాలలు, యువకులు, పెద్దలు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని గన్నివాళ్లు, జోహర్లు అర్పించాలని విజ్ఞప్తి చేశారు. అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్ర ట్రస్ట్ చైర్మన్ బి బాలరాం మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధంలో అగ్రగణ్యుడు తెలుగు జాతి ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజుకు ఘనంగా నివాళులు, జోహర్లు అర్పించాలని కోరారు. కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సేవా విజ్ఞాన కేంద్ర ట్రస్ట్ కార్యదర్శి జేఎన్వి గోపాలన్, జి జేమ్స్, రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రవివర్మ తదితరులు పాల్గొన్నారు. డయేరియా వ్యాధి రాకుండా ఆరోగ్య కేంద్రాల సిబ్బంది, ఆశా వర్కర్లు ప్రతి బిడ్డకు 2 ORS ప్యాకెట్లు అందచేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డి మహేశ్వరరావు కోరారు. అత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డయేరియా వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చి నీటిని త్రాగేలాగా చూడాలని కోరారు. ఎక్కువసార్లు నీళ్ళ విరేచనాలు, వాంతులు అవుతుంటే ORS ప్యాకెట్లు, జింక్ టాబ్లెట్లు అందచేయాలని కోరారు. వ్యాధి లక్షణాలు ఉంటే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని కోరారు. పిఎస్సి వైద్యులు కె నాగరాజు, సిహెచ్ఓ ప్రమిలాదేవి, ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని రక్షిత నీటి పథకాల క్లోరినేషన్ను జిల్లాధికారి పరిశీలించారు.
అత్తిలి మండలం మంచిల్లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు గ్రామంలో దివ్యాంగులకు ఇవ్వడం ద్వారా ప్రారంభించినట్లు గ్రామ తెలుగుదేశం అధ్యక్షులు సీతాల వెంకట శ్రీనివాస్ తెలిపారు. గ్రామంలో 748 మందికి 99% మందికి పింఛన్ అందజేసినట్లు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కలిగిది దయానందమూర్తి, గంగులూరి కనకం, సిరిగాని భగవాన్, దొంగ విష్ణు, గుత్తుల సుబ్బారావు, ములగపాటి వీర్రాజు, గుత్తుల సత్యనారాయణ, జమల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక పండగ దినం అని మనం సంబోధించుకోవాలనే సందర్భం వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు సంయుక్త ప్రభుత్వంలో ఏదైతే మాట ఇచ్చారో 3,000 పెన్షన్ నుంచి 4,000 పెంచుతామని మాట ఇచ్చారో అన్నమాట ప్రకారం మొదట 5 సంతకాల్లో ఇది కూడా ఒక సంతకం చేసి ఈరోజు 1వ తారీఖు 5 గంటలకే పెన్షన్ని లబ్ధిదారుల ఇంటికి చేర్చడానికి మనమంతా ఇక్కడ సన్నద్ధమై ఈ చక్కని పండుగ వాతావరణాన్ని కల్పించి ఈ పండుగలో అందరూ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ అందిస్తున్నాం. అత్తిలి మండలం గుమ్మంపాడు శ్రీహరి ప్రహ్లాదపురంలో గల సుబ్రహ్మణ్యేశ్వర గోమహాలక్ష్మి సమేత నారికెల వరాహలక్ష్మి నరసింహస్వామి వారి ఏకాదశి పర్వదినం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన నిర్వాహకుడు కులపతి రవీంద్ర ఫణి గోపాల్, అర్చకుడు శ్రీహరి గోపాల్ ఆధ్వర్యంలో పూజలు జరిపారు. డ్రోమాపేడి ప్రభాకర్ రావు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ పులపతి గిరిజ, పూర్ణిమ, ములకపాటి విశ్వభారతి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం జరిపారు. ఎవరి నోట విన్నా మా బాబు బంగారు అన్నమాట వినిపిస్తుందని, ప్రజలకు ఆనందం పంచడమే చంద్రబాబు పాలన మార్క్ అంటున్నారని తనకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. చెప్పిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ విడుదల వారి కాకుండా ఒకేసారి పింఛన్ పెంపు జరిగిందని, 95% దాటిన దివ్యాంగులకు పింఛన్ 5,000 నుండి 10,000కు పెంచడం జరిగిందని అన్నారు. తణుకులో పురేటి లక్ష్మీనారాయణమ్మకు స్వయంగా ఇంటికి వెళ్లి పెంచిన పెన్షన్ డబ్బును శాసనసభ్యులు అందజేశారు. వారి వెంట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మంత్రి రావు వెంకటరత్నం, తాతపూడి మార్తిరావు, నండూరి రాము, గమ్ని రాము, తాతపూడి నూకరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా దివ్యాంగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పెన్షన్లు పెంచినందుకు తణుకు ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ సమక్షంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. నియోజకవర్గానికి చెందిన దివ్యాంగులు తణుకు ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఎమ్మెల్యే ఆర్మీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన సమక్షంలో పాలాభిషేకం చేశారు. దివ్యాంగుల ప్రతినిధి మరపట్ల నరేష్ మాట్లాడుతూ 3,000 పెన్షన్ రెట్టింపు చేశారని తెలిపారు. 5,000 పెన్షన్ 15,000 చేయడం అమోఘమని అన్నారు. దివ్యాంగుల ఆత్మస్థైర్యంతో జీవించడానికి పెన్షన్ పెంపు సహాయపడగలదని అన్నారు. దివ్యాంగులను ఎమ్మెల్యే ఆర్మీని అభినందించారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు వేస్తున్నారని తణుకు ఎమ్మెల్యే ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. తణుకు పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ చర్యల ఫలితంగా ఒక్క రోజులోనే 97% మందికి ఇండ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. సమర్థవంతంగా పెన్షన్ల పంపిణీకి సహకరించిన అధికారులకు, సచివాలయ సిబ్బందికి, కూటమి కార్యకర్తలకు ఆర్మీలు కృతజ్ఞతలు తెలిపారు. దఫాలుగా కాకుండా ఒకేసారి 4,000, దివ్యాంగులకు 6,000, కదల్లేని వారికి 15,000 మంజూరు చేయడాన్ని ప్రజానికం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. గత పాలకులు ఖజానాన్ని ఖాళీ చేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని పునర్నిర్మాణ దిశగా నడిపిస్తూ అభివృద్ధి చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ దొమ్మేటి వెంకట సుధాకర్, తెలుగుదేశం మండల అధ్యక్షులు నాల ఆదినారాయణ, కలగర వెంకటకృష్ణ, దాసం బాబ్జీ, నల్లా భాస్కర్ రావు, జనసేన నాయకులు కోమిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంలో పేద ప్రజలందరికీ కూడా పెన్షన్లు పంచడంతో పాటుగా దివ్యాంగులకు కానీ దాదాపు 23 కేటగిరీల్లో ఉన్నటువంటి వారికి వారి ఇళ్ళ వద్దకే వెళ్ళి ఒక్క రోజులో పెన్షన్ని పంపిణీ చేసినటువంటి ఘనత ఈరోజు ప్రభుత్వానికి దక్కుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆలోచించేది ఒకటే, పేదరికం గెలవాలనేది, పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలనేది ఆయన ఆలోచన. ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని మొదటి నెలలోనే అమలు చేసి ఈరోజు పేదల పక్షపాతిని చంద్రబాబు నాయుడు గారు నిరూపించుకున్నారు. ఏదైతే హామీ ఇచ్చారో ఏప్రిల్, మే, జూన్ నెల ఈ 3 నెలలు 1,000 రూపాయలు చెప్పిన 3,000 రూపాయలతో పాటుగా జూలై నెలకు సంబంధించి 4,000 రూపాయలు, 7,000 రూపాయలు నిన్న ప్రతి ఇంటికి వెళ్ళి అందించడం జరిగింది.
దివ్యాంగులకి 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కొన్ని కేటగిరీల్లో ఉన్నటువంటి దివ్యాంగులకి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 65 లక్షల మందికి 4,500 కోట్ల రూపాయలు నిన్న పెన్షన్ ద్వారా పంపిణీ చేసి దేశంలోనే చరిత్ర సృష్టించినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు గతంలో అదేవిధంగా తణుకు నియోజకవర్గంలో దాదాపు 36,000 పెన్షన్ని అందించడం జరిగింది. దానిలో 97% మందికి నిన్న ఒక్కరోజే పెన్షన్ల పంపిణీని పూర్తి చేయడం జరిగింది. ఈ పంపిణీలో భాగస్వాములైనటువంటి సచివాలయ ఉద్యోగస్తులు కానీ వివిధ డిపార్ట్మెంట్లకు చెందినటువంటి అధికారులు కానీ అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కానీ సమన్వయం చేసుకుని నియోజకవర్గంలో ఒక్క రోజులో ఇంత పెద్ద ఎత్తున దాదాపు 25 కోట్ల రూపాయలు పెన్షన్ని పంపిణీ చేసి ఈరోజు అందరికీ కూడా ఒక పండగ వాతావరణాన్ని సృష్టించడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలన్నీ కూడా అమలయ్యే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అనేక చోట్ల ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పాలాభిషేకాలు చేశారు. ఈరోజు ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని నెలలో అమలు చేసి ఈరోజు పెద్ద ఎత్తున పెన్షన్ని పంపిణీ చేయడం పట్ల ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థ మీద ప్రభుత్వం అన్ని విధాలుగాను కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది ఆలోచన చేస్తుంది. నిన్న నేను చెప్పింది ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సచివాలయ ఉద్యోగస్తులతో పెన్షన్ పంపిణీ సాధ్యం కాదని చెప్పింది. అది సుసాధ్యమని చెప్పడం కోసం నిన్న సచివాలయ ఉద్యోగస్తుల చేత ఈ పంపిణీ కార్యక్రమంలో వారిని భాగస్వామ్యం చేయడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.